మహాశివరాత్రి సందర్భంగా పంపకాల సూదిపై ప్రముఖ సూక్ష్మ కళాకారుడు శివయ్య నాగుపామును తయారు చేశారు. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ప్రపంచంలో ఎవరూ తయారు చేయని అద్భుతం పంపకాల సూదిపై నాగుపాము పడిగే నీటిలో కూర్చొని ఆశీర్వదిస్తున్నట్లు శివయ్య విగ్రహం రూపొందించడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరం నేను శివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తాను. పోయిన సంవత్సరం గుండు పిన్నుపై శివ విగ్రహం, అలాగే నందీశ్వరుడు వెనుక ఉన్నట్టు తయారు చేశాను. మరి ఈసారి డిఫరెంట్ ఉండాలని పంపకాల సూది పైన శివుడు, అలాగే ఆ పంపకాల సూది చుట్టూగా తిరుక్కుంటూ పైన నాగుపాము పడిగే, ఈ రెండు తయారు చేశాను. మరి దీని తయారీకి నేను నైలాన్ అండ్ పెన్సిల్ కలర్స్ వాడాను. మరి దాదాపు 10 గంటల సమయం పట్టింది. అయితే ఇందులోపల ప్రత్యేకత ఏంటంటే, ఇదివరకు ఇలాంటి విగ్రహం ఎవరూ తయారు చేయలే. సూది పైన శివుడు కూర్చున్నట్టు, అలాగే ఆ పైన నాగుపాము ఉన్నట్టు. మరి ఈ సూది కూడా చాలా చిన్నది, దాదాపు 0.8 ఆ సైజులో ఉండే సూది. దాన్ని నేను ఉపయోగించి దీన్ని తయారు చేశాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు.